నమస్కారం. వీర విధేయ వినయ రఘురామ కృష్ణం రాజు గారికి వెంకటేశ్వర స్వామి తరఫున ఆశీర్వాదాలు, నమస్కారాలు. గుళ్ళోకి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్తే పాపాలు పోతాయి, బీజేపీలో చేరితే కేసులు పోతాయి. గుళ్ళోకి వెళ్తే పాపాలు పోతాయి, బీజేపీలో చేరితే కేసులు పోతాయి. యువకుల కంటే కొంచెం పెద్ద వయసు ఉన్నవారు, రఘురామకృష్ణరాజు గారు, గౌరవనీయులైనటువంటి లోక్సభ సభ్యులు, చిన్న లాజిక్ మిస్ అయిపోయారు మీరు. కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మీకు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి భవిష్యత్ అది. దాన్ని సందిగ్ధావస్థలో పడేసుకున్నారు. మీ అంతటి మీరే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అన్నారు కదా. అలాగే మీ అంతటి మీరే మీ భవిష్యత్తును ఒక సందిగ్ధావస్థలో పడేసుకున్నట్లుగా అనిపిస్తోంది. ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. మీరు చాలా మంచివారు, దాన కార్యక్రమాలు చేస్తారు అనేటువంటిది నేను గుడివాడ, మచిలీపట్నము, ఏలూరు, భీమవరము ప్రాంతాల్లో జర్నలిస్టుల దగ్గర నుంచి నేను తెప్పించుకున్న సమాచారాన్ని బట్టి మీరు చాలా మంచివారు అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారం. చిన్న లాజిక్, మీ గురువు గారు అదే బాబు గారండి, చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, మీరు ఆ పార్టీలో నుంచే కదా ఈ పార్టీలోకి వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. ఆయన దగ్గర కొంచెం లాజిక్ నేర్చుకుని ఉండాల్సింది రాజుగారు. మీరు ఆయన చూసారా? టీజీ వెంకటేష్ గారిని, గరికపాటి మోహన్ రావు గారిని, సుజనా చౌదరి గారిని, సీఎం రమేష్ గారిని, అలా నేను అనడం లేదు, ప్రజలు అనుకుంటున్నారు. ఈ నలుగురు రాజ్యసభ సభ్యుల్ని అటు భారతీయ జనతా పార్టీలోకి పంపించారు కదా అని అనుకుంటున్నారు ప్రజలు. అలాగే మీరు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, అటు కేంద్ర ప్రభుత్వంతో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారితో, హోంమంత్రి అమిత్ షా గారితో, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చడ్డా గారితో, అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలన్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కావాలన్నా, మీ నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధుల్ని మీరే తెచ్చుకోగలరు ఎంపీ గారు కనుక. ఒకవేళ ఏమన్నా కష్ట నష్టాలు ఉంటే ముఖ్యమంత్రి గారితో చెప్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడేవారు, లేకపోతే అక్కడ ఏ సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి మీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి, లోక్సభ నియోజకవర్గానికి మీకు కావాల్సిన నిధులను మంజూరు చేయించేవారు. అలాగే మీకు రాష్ట్ర ప్రభుత్వంతో కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితేనే సరిపోయేది. కానీ చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయిపోయారంటే మీరు, అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకెందుకో ఇక్కడ పార్టీల్లో పొసగడం లేదు, విజయసాయిరెడ్డి గారు ఇంకో XYZ ఎవరో నా మీద ఏదో కక్ష కట్టినట్టున్నారో, లేకపోతే సరిగ్గా పొసగడం లేదు, నేను డిసెంబర్ 2019లో డిన్నర్కి పిలిస్తే కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలందరూ వచ్చారు, కానీ మన పార్టీ జనరల్ సెక్రటరీ గారే విజయసాయిరెడ్డి గారు రాలేదు, నాకు కొంచెం ఏదో బాధగా ఉంది కనుక నన్ను ఏదన్నా చేస్తే నేను బయటికి వెళ్ళిపోతాను పార్టీలో నుంచి అని చెప్పుకుని, చంద్రబాబు నాయుడు గారు వాడినటువంటి లాజిక్ లాగా వాడి వెళ్ళిపోయి ఉంటే అసలు పార్టీకి కానీ మీకు కానీ అలా ఉండేది కాదు. ఎందుకంటే మీకు పార్టీలు మారడం అనుభవం అయిపోయింది కదా. ఒక పార్టీలో నుంచి బీజేపీలో నుంచి తెలుగుదేశంలో నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి చేరారు కదా. అలా అది జన్మ హక్కు. పార్టీలు మారడం అనేది జన్మ హక్కు, ప్రాథమిక హక్కు కాదు. రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు పార్టీలు మారకూడదని. అది జన్మ హక్కు పార్టీలు మారడం అనేది రాజకీయ పార్టీ నాయకులకి. సో అలా వెళ్ళిపోయింది, తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి మీ అవసరం ఏం లేదు. ఒక లోక్సభ సభ్యుడు వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఏం లాభం చేకూరేది లేదు. అక్కడ వాళ్ళకి కావలసినంత బలం ఉన్నది, వాళ్ళకి రాజ్యసభకు కూడా సరిపోయినంత బలం ఉన్నది ప్రస్తుతానికి. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి నలుగురు పెరిగారు. వాళ్ళకి రాబోయే 2 సంవత్సరాల తర్వాత రాజ్యసభలో అవసరం వస్తుంది, కానీ లోక్సభలో అవసరం లేదు. సో మీ ఆలోచన ప్రకారంగా మీరు అటు బీజేపీలోకి వెళ్ళిపోయినా మళ్ళీ బీజేపీ మీకు నరసాపురం టికెట్ ఇస్తుందన్న గ్యారంటీ ఏమీ రాసివ్వట్లేదు మీకు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ రాసివ్వరు. ఇచ్చినా కూడా ఇక్కడ స్నేహ సంబంధాలు నేర్పుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మీకు నరసాపురం టికెట్ ఇస్తే వీళ్ళు ఒప్పుకోరు కదా.
మమ్మల్ని విమర్శించి మమ్మల్ని బండబూతులు తిట్టి మీ పార్టీలో చేరిన వ్యక్తికి లోక్సభ సీట్ ఇస్తే మా పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ ఎలా అతన్ని సపోర్ట్ చేస్తూ ఎన్నికల్లోకి వెళ్ళాలని అడుగుతారు కదా. ఇబ్బంది కదా రాజుగారు. అలాగే మీకు మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ఆల్టర్నేటివ్ ఉంటుంది, లేదంటే అటు హీరో గారు పెట్టిన పార్టీ ఒకటి ఉంది కదా జనసేన పార్టీ అని, అది ఉంటుంది ఆల్టర్నేటివ్స్. సో అట్లా వెళ్ళాల్సిందే. తర్వాత కొన్ని విషయాలు మీరు చాలా రైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు అంటూనే ఉన్నారు, మంచివాడు అంటూనే ఉన్నారు, చక్కటి పెద్ద మనిషి అంటూనే ఉన్నారు. అది ఆ భాషను అది చూస్తే కరెక్ట్గా బాబు గారు గుర్తుకొచ్చేసారు నాకు. ఆయనతో పాటు వెళ్ళిపోయినటువంటి ఆ రోజు నాడు వెళ్ళిపోయినటువంటి శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా గుర్తుకొచ్చేసారు. ఎన్టీ రామారావు గారు దేవుడు, లక్ష్మీపార్వతి దేవత అని చెప్పి దండాలు పెట్టి కాళ్ళకు దండాలు పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఆయనకి వెన్నుపోటు పొడిచేసి వెళ్ళిపోయారు. కానీ మీరు వెన్నుపోటు పొడవడంలా మీరు ప్రజాస్వామ్య పోటు పొడుస్తున్నారు. సరే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీని మీద మీకు విజయసాయి రెడ్డి గారు పార్టీ జనరల్ సెక్రటరీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు అని చెప్తున్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీ అనే ఉన్నది ఇందులో, లేదని అనడంలా. మీరు మారి వచ్చారు కదా పార్టీ, టీడీపీ, తెలుగుదేశం పార్టీ, టీడీపీ. ఏదైనా షార్ట్ కట్లలోనే పిలుచుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. అలాగే టీడీపీ, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు వచ్చి కళా వెంకటరావు గారు, కిమిడి కళా వెంకటరావు గారు. మరి దాన్ని ఆ పార్టీని జాతీయ పార్టీ అని చెప్పి ఎందుకు క్వశ్చన్ చేయలేదండి మీరు? రాజుగారు అన్ని సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఆ పార్టీని తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని చెప్పి అంటున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మీరు చెప్పినట్లుగా అది అలా చేశారా లేదా అన్నది. దానికంటే ముందు నేను మీ దగ్గరికి వస్తాను. మీరు పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఏ కార్యక్రమాలు నిర్వహించినా ఎట్లా నిర్వహించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళు జిల్లా పార్టీ పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, వీళ్ళని మీరు చక్కగా ఆమోదించారు కదా. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం. ముదునూరి ప్రసాదరాజు గారు మీ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి అధ్యక్షులు వారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ పేరు మీదే ఇచ్చారు కదా. అప్పుడు మీరు అభ్యంతరాలు ఏం చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? మీరు అభ్యంతరాలు చెప్పాల్సింది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఎవరెవరు గెలిచారు లోక్సభ, ఇది కూడా ఇందులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఉంది. మొట్టమొదటి మీ పేరే ఉంది, ఎందుకంటే సీరియల్ నెంబర్ 1 మీది. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, లోక్సభ నర్సాపురం, ఇందులో కూడా అలాగే ఉంది. సమగ్రాభివృద్ధి మీ లక్ష్యం, నా లక్ష్యం. మీరే చెప్పుకున్నారు సమగ్రాభివృద్ధి నా లక్ష్యం అని. కె రఘురామకృష్ణరాజు, రఘురాజు ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. ట్విట్టర్ అకౌంట్లో చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. మరి అప్పుడు తప్పు రాలేదా? కృష్ణరాజు గారు నాకేది తెలీదు, అడుగుతున్నా మిమ్మల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు కూడా అఫీషియల్ ట్విట్టర్లో పెట్టుకున్నారు కదా, మరి అప్పుడు అబ్జెక్షన్ ఎందుకు చెప్పుకోలేకపోయారు? మీరే ఒప్పుకున్నారు కదా ట్విట్టర్ అకౌంట్లో పెట్టి నేను వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాడిని అని. ఈ రోజు నాడు మీరు ఈ లేవనెత్తిన అంశాలు అవి ఎందుకు పనికి రావు?
జగన్మోహన్ రెడ్డి గారి పదవి ఊడిపోదు, ముఖ్యమంత్రి పదవి ఊడిపోదు, ఆ పార్టీ అధ్యక్ష పదవి పోదు, అలాగే ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా ఊడిపోదు. ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల సంఘం రద్దు చెయ్యలేదు కూడా. మీరు కూడా ఒప్పుకున్నారు. ఇదిగో మీ ట్విట్టర్ అకౌంట్ ఇది. అందులో మీరే 10 అక్టోబర్ 2019 నాడు ఇచ్చారు. I am thankful to our beloved Honorable Chief Minister Sri Y.S. Jagannamohan Reddy Garu for recommending my name to the prestigious and important committee and to our Honorable Prime Minister Narendra Modi Ji for considering me as the chairman of the committee. అంటే మీ పేరుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కమిటీకి ప్రతిపాదించారు, ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు. అదేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పదవి మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఇది, వాళ్ళ లోగో. అందులో ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చైర్పర్సన్ వైఎస్ విజయలక్ష్మమ్మ, సెక్రటరీ వై విజయసాయి రెడ్డి, పార్లమెంటరీ చైర్పర్సన్ విజయసాయి రెడ్డి, లోక్సభ లీడర్ పివి మిథున్ రెడ్డి, రాజ్యసభ లీడర్ వి విజయసాయి రెడ్డి, ఫౌండర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫౌండెడ్ 12 మార్చ్ 2011, స్ప్లిట్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కానీ ఎన్నికల్లో పోటీ చేసి అడుగు కాంగ్రెస్కి ఓటు వేయండి అంటారు, కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఓటు వేయండి అన్నారు. శాసనసభ్యుడు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే అని మా ఊరి ఎమ్మెల్యే గారండి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారండి అంటారు, కానీ మా ఊరి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అనడం లేదే. మా ఎంపీ గారు అంటారు, మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అని చెప్పరే. చిన్న లాజిక్ సార్ కృష్ణరాజు, చిన్న లాజిక్ ఇది. ఎలక్షన్ కమిషన్లో స్టేట్ పార్టీ అనే ఉంది. మీరు చెప్పింది వాస్తవమే, స్టేట్ పార్టీగానే రిజిస్టర్ అయింది. దాని ఎలక్షన్ గుర్తు ఇది. మీరు బీఫామ్లో ఈ గుర్తు మీదే పోటీ చేశారు కదా, ఫ్యాన్ గుర్తు మీదే పోటీ చేశారు కదా. అంటే ఈ పార్టీ గుర్తు ఏ పార్టీ గుర్తుది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు కదా. ఆ పార్టీ గుర్తు మీదే గెలిచారు మీరు. దాని ఎలక్షన్ కమిషన్ ఆమోదించింది. సరే, మీరు కూడా చెప్పారు, guidelines prescribed by the Election Commission of India in exercise of the powers conferred by Article 324 of the Constitution of India and Section 29A. మీరు చెప్పారు, మీ లెటర్లో జవాబులో రాశారు, మీరు జవాబులో రాశారు 29A ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అని చెప్పారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 324 ప్రకారంగా 29 యాక్ట్ ఏ ఇది కూడా, ఇది 29A బాగా చెప్పారు మీరు, నో డౌట్. ఇందులో 17 నెంబరు, పేజ్ నెంబర్ 12లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అండ్ అప్లికేషన్ ఫార్మాట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండర్ 29A ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1951, పేజ్ నెంబర్ 12, గైడ్లైన్స్ అండ్ అప్లికేషన్ ఫార్మాట్. దీంట్లో పేజ్ నెంబర్ 12లో 17వ కాలంలో ఒకటి ఉంది, అది చదువుతానేనండి. హ్యావ్ ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ఈచ్ ఆర్గాన్ ఆఫ్ ది పార్టీ అండ్ ఆఫీస్ బేరర్స్ బీన్ గివెన్ ఈవెన్ ఇఫ్ సమ్ ఆఫ్ ది ఆర్గాన్స్ హ్యావ్ నాట్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్, ద పార్టీ కాన్స్టిట్యూషన్ షుడ్ కవర్ ఆల్ ఆర్గాన్స్. ఇప్పుడు అర్థమైంది కదండి. క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటు చేశారా చేయలేదా, దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించారా అని అడిగారు. పంపించకపోయినా కూడా పర్వాలేదు, పార్టీ ఆర్గాన్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకోవచ్చని ఇక్కడ ఉన్నది. 12వ పేజీలో 17వ కాలంలో ఉంటుంది చూడండి. It has been specifically provided in the party constitution that only Indian citizens who have attained the age of 18 years. They have explicit and clear provisions regarding organizational elections at different levels and term of office normally not exceeding 4 years of various committees, office bearers been provided in the party constitution. There should be clear provisions to show that the apex level committees and representative bodies of the party are constituted through democratic election process. Nomination of members of such bodies, if at all provided,
చాలా అద్భుతంగా ఉంది కదా, 19వ కాలంలో ఉన్నది అది. పందులు ఇఫ్ ఎట్ ఆల్ ప్రొవైడెడ్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ టు మినిమం స్కేల్ నాట్ ఎక్సీడింగ్ 1/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది కమిటీ. ఇఫ్ ఎట్ ఆల్ ప్రొవైడెడ్, ఇఫ్ ఎట్ ఆల్ చాలా క్లారిటీగా ఉన్నది అది 19 రూల్లో. Has the clear provision been provided to the effect that election process to various offices of the party is democratic? No office should be hereditary or held permanently. అది లేదు, చేయలేదు. సో మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఉన్నది ఇక్కడ. ఇది లోక్సభ 543 మంది సభ్యులు ఉన్నారు. ఇది నేను ప్రింట్ చేసింది కాదు, ప్రింట్ అవుట్ తీసుకున్నాను నేను. ఇందులో చూడండి, 543లో లోయర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా, టర్మ్ 5 years, లోక్సభ హౌస్ ఆఫ్ ది పీపుల్. లీడర్షిప్ స్పీకర్ ఓం బిర్లా బీజేపీ సిన్స్ 19th June 2019. సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వేకెంట్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేరు, తగినంత బలం లేదు కనుక. 543లో పొలిటికల్ గ్రూప్స్, గవర్నమెంట్ 336 సభ్యులు ఉన్నారు గవర్నమెంట్కి. ఎన్డీఏలో బీజేపీ 303, జేడీయూ 15, ఎల్జేపీ 6, శిరోమణి అకాలీదళ్ 2, ఏడీఎస్ 2, ఏఐడిఎంకే 1, ఎన్డీపీపీ నాగాలాండ్ డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ 1, ఆర్ఎల్పి 1, అస్సాం జన స్టూడెంట్స్ యూనియన్ 1, ఎన్పీపీ 1, ఎంఎన్ఏ 1, ఎస్కేఎం 1, ఇండిపెండెంట్ 1. మొత్తం అందరూ కలిపి 336 మంది సభ్యులు ఉన్నారు. అపోజిషన్ 206, యూపీఏ 93, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 52, డిఎంకే 24, ఎన్సీపీ శరద్ పవార్ గారి పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ అన్నీ కూడా అక్షరాల్లోనే ఉన్నాయి. పూర్తి పేర్లు రాయలేదు ఎక్కడ. నేను మీకు చెప్పొచ్చేది, భారతీయ జనతా పార్టీ అని లేదు, జనతాదళ్ యునైటెడ్ అని బ్రాకెట్లో లేదు, లోక్ జనశక్తి పార్టీ అని లేదు, శిరోమణి అకాలీదళ్ అని లేదు, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం అని లేదు, ఇండిపెండెంట్ స్వతంత్రులు అని లేదు, పూర్తి పేరు లేవు. అట్లాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని లేదు, ఐఎన్సి 52, ద్రవిడ మున్నేట్ర కళగం 24, నేషనల్ కాంగ్రెస్ పార్టీ 5, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3. ఇది కూడా జేకేఎన్సీ అని 4 అక్షరాలే ఉన్నాయి, పూర్తిగా లేదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని 3 అక్షరాల గురించే మీ ఫైటింగ్ అంతా. ఇది లోక్సభదే, నేను చెప్పింది కాదు. ఇదిగో ఇది లోక్సభ నుంచి డౌన్లోడ్ చేశాను నేను ఈ పేపర్ని. అన్ని 3 అక్షరాలు 2 అక్షరాలే ఉన్నాయి ఇక్కడ. అంటే లోక్సభ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించిందా లేదా ఒక చిన్న సందేహం నాకు కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఉన్నది. అంటే లోక్సభ కూడా ఆమోదించిందే కదా వైఎస్ఆర్ సిపి అని. ఇది ఇందులో ఉంది, నాన్ అలైన్డ్ వైఎస్ఆర్ సిపి 22, అందులో మీరు కూడా ఒక సభ్యులే. ఆ 22 మందిలో ఈ రోజు వరకు కూడా 20 వైఎస్ఆర్ సిపి అనే ఉంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పూర్తిగా లేదు. అలా రాస్తే ఈ పేజ్ మొత్తం నిండిపోతుంటుంది అన్నమాట. అందుకని షార్ట్ కట్లోనే పిలుస్తారండి. నేను మీకు చెప్పేంత వాడిని కాదు రాజుగారు, బట్ ఇది రియాలిటీ, వాస్తవం. సరే, ఇక అవన్నీ వదిలిపెట్టేద్దాం. మనం ఏమన్నా ఉంటే లెక్కలో అవి ఏదన్నా ఉంటే అది చూసుకోవాలి. ఇది ఐబిపిఎల్ అంటారు, ఇండ్ భారత్ కంపెనీ, మీ సొంత కంపెనీ ఇది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మీరే ఉన్నారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మీరున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రమాదేవి గారు, కె భరత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, డిఎంఎస్ రెడ్డి గారు డైరెక్టర్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఇండిపెండెంట్ డైరెక్టర్ డిపి బాగ్చి గారు, అన్వర్ అహ్మద్ ఖాన్ డైరెక్టర్ గారు,
ఏ బాలరాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గారు, ఏకే పాండే నామినీ డైరెక్టర్ గారు, వివి గుప్తా నామినీ డైరెక్టర్ గారు. విశాల్ విజయ్ గుప్తా ఆయన పూర్తి పేరు, కానీ మీరు వివి గుప్తా అనే మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మెన్షన్ చేశారు. ఏకే పాండే నామినీ డైరెక్టర్ అని రాశారు. అభయ్ కుమార్ పాండే ఆయన పూర్తి పేరు. ఏ బాలరాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అని ఉంది. అరసాన్ బాలరాజ్ ఆయన పేరు. అంటే షార్ట్ కట్లో రాస్తారు కొన్ని పేర్లు కానీ పదాలు కానీ అవన్నీ. ఇప్పుడు మీ మీద మీడియాలో చూపిస్తున్నారు కదా ఆర్ఆర్ఆర్ అని, అదే సినిమా వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ దీని ఎవరిదో కలిపి ఆర్ఆర్ఆర్ అని. అలాగే మీ పేరు కూడా రఘురామకృష్ణం రాజు కనుక ఆర్ఆర్ అని పెడితే మీరు తబ్బిబ్బైపోతున్నారు కదా. అట్లాగే షార్ట్ పేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని షార్ట్ నేమ్లో పిలుస్తున్నారు సార్. సరే, ఇవి మీకున్న కంపెనీలు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్, ఫ్యూయల్ టైప్ కోయల్, కెపాసిటీ 300 మెగావాటు. ఇండ్ భారత్ పవర్ జన్కామ్ లిమిటెడ్, కోల్ 183 మెగావాటు. ఆర్కే ఇంజనీరింగ్ రామేశ్వరం లిమిటెడ్, గ్యాస్ 150 మెగావాటు. ఇండ్ భారత్ ఎనర్జీస్ మహారాష్ట్ర లిమిటెడ్, బయోమాస్ 20 మెగావాటు. ఇండ్ భారత్ ఎనర్జీస్ తుత్తుకోడి లిమిటెడ్, బయోమాస్ 20 మెగావాట్. రఘురామ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, బయోమాస్ 18 మెగావాట్లు. ఇండ్ భారత్ ఎనర్జీస్ లిమిటెడ్, బయోమాస్ 6 మెగావాట్లు. ధర్మశాల హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల హైడ్రో పవర్ లిమిటెడ్, హైడ్రో 9.5 మెగావాట్లు. ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ 0.75 గాలితోటి అనమాట, గాలి మరలతోటి విద్యుత్ ఉత్పాదన చేసేది. మొత్తం అంతా కలిపి 713 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు తమకు ఉన్నాయి. ఇది మీదే, ఇది మీ వెబ్సైట్లో ఉన్నవే ఇవి. ఇది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ స్వచ్ఛంద సంస్థ ఒకటి ఉంది. వాళ్ళు లోక్సభలో ఎవరెవరు ఎంతమంది గెలిచారు, ఎటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్ విడుదల చేస్తారు. నేను చేయలేదండి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ చేసింది. అబౌట్ 82% ఆఫ్ ది ఎంపీస్ ఇన్ లోక్సభ 2004 ఆర్ కరోర్పతీస్. 2009 లోక్సభలో కనుమూరు రఘురామకృష్ణంరాజు, నర్సాపురం, ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా లోక్సభలో నుంచే తీసుకున్నారు వైఎస్ఆర్సిపి అని. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని తీసుకోవాలి, వైఎస్ఆర్సిపి అని తీసుకున్నారు. దీంట్లో నేను మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి అనేది దాని మీద నేను రాను. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు రఘురామకృష్ణంరాజు గారు కే మీ అంతటి మీరే లోక్సభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో పాటుగా ఒక ఎఫిడవిట్ తయారు చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఎఫిడవిట్ సబ్మిట్ చేశారు కదా. మీ అప్పులు, ఆస్తులు, ఆ కేసులు ఏమేమి ఉన్నాయి, ఎటువంటివనేది. ఇది నేను ఇవ్వట్లేదు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఇచ్చారు. తమరి మీద కేసెస్ పెండింగ్. ఒకటి ఎఫ్ఐఆర్ నెంబర్ 196/18, కేసు నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబర్ 196/18, ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, పోలీస్ స్టేషన్, మందిర్ మార్గ్, న్యూఢిల్లీ 00, మందిర్ మార్గ్ కాంప్లెక్స్, న్యూఢిల్లీ 1110001. ఆ పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు నమోదైందని మీరే ఎఫిడవిట్లో ఒప్పుకున్నారు. అందులో మీ మీద ఉన్నటువంటి సెక్షన్లు 420 అంటే చీటింగ్ కేసు,
406 ఇక్కడ రాసి ఉంది కదా. 406 అంటే రిలేటెడ్ టు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. తర్వాత 120B క్రిమినల్ కేస్ రిజిస్టర్డ్ అగైనెస్ట్ యూ at 196/2018 at మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యి ఉన్నదని మీరు రాశారు, అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్న బీఫామ్తో పాటుగా ఇలా పిన్ను కొట్టి సబ్మిట్ చేశారు దాన్ని ఎన్నికల సంఘానికి. అలాగే క్రైమ్ నెంబర్ 80/2018 హానరబుల్ 9th SMM ఎట్ ఎర్రమంజిల్ కాలనీ హైదరాబాద్ A2 అంటే A2లో మీరు ఉన్నారు. విజయసాయి రెడ్డి గారిని కూడా A2 అంటుంటారు, అట్లాగే మీరు కూడా A2నే. ఇక్కడ మీరే చెప్పుకున్నారు, ఇక్కడ నేను చెప్పలేదు. సెక్షన్ 138 and 142 ఆఫ్ NI యాక్ట్. 138 అంటే చెక్ బౌన్స్, చెక్ రాసిస్తే అది బౌన్స్ అయిపోతే వాళ్ళకి డబ్బులు అందకపోతే వాళ్ళు వేసే కేసు అన్నమాట. ఇది మీ మీద ఉన్న ఈ కేసులు. CC నెంబర్ 101/2008 సెక్షన్ 138, 420, సెక్షన్ 138, 142 ఆఫ్ NI యాక్ట్. అది కూడా ఎర్రమంజల్ కాలనీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నది, హైదరాబాద్. మీరిచ్చిన అఫిడవిట్లో ఉన్నవి ఇవి కల్పితం కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మీరు సబ్మిట్ చేసినవి ఇవన్నీ కూడా. సో అక్కడికి అవి క్రిమినల్ కేసుల వరకు మాత్రమే. ఇది మెక్వేరీ మూవ్స్ ఇన్సాల్వెన్సీ ట్రిబ్యునల్ అగైనెస్ట్ ఇండ్ భారత్. మీ కంపెనీ మీద ఒక విదేశీ కంపెనీ కేసు పెట్టింది. మెక్విన్ హ్యాడ్ లెంట్ 780 crore to Ind Bharat against convertible bonds in 2015 in order to build 700 megawatt thermal plant in Odisha and help existing investors. ఇది ఇండియా టుడేలో వచ్చింది. CBI రైట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాండిడేట్స్ రెసిడెన్స్ ఆఫీసెస్ ఇన్ లోన్ డిఫాల్ట్ కేస్. బ్యాంకులకి లోన్ ఎగ్గొట్టారు అనేటువంటి దాని మీద CBI మీ ఇళ్ల మీద రైడ్ చేసిందని ఇండియా టుడే రాసింది. ది డిఫాల్టెడ్ పేమెంట్స్ ఆఫ్ ₹947 crores హ్యావ్ టర్న్డ్ ఇంటూ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. 947 కోట్ల రూపాయలు బ్యాంకులకి మోసం చేశారు, డిఫాల్ట్ చేశారు, బ్యాంకులకి చెల్లించట్లేదు. 100 కోట్లు బ్యాంకుల కంటే ప్రజల సొమ్మే అది. ఆంధ్రప్రదేశ్ ప్రజలది కావచ్చు, మధ్యప్రదేశ్ ప్రజలది కావచ్చు, హైదరాబాద్ ప్రజలది కావచ్చు, తెలంగాణ ప్రజలది కావచ్చు, మచిలీపట్నం వాళ్ళది కావచ్చు, కృష్ణా జిల్లా వాళ్ళది కావచ్చు, గుంటూరు జిల్లా వాళ్ళది కావచ్చు, ఈస్ట్ గోదావరి వాళ్ళది కావచ్చు, వెస్ట్ గోదావరి వాళ్ళది కావచ్చు, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ అందరిది ప్రజాస్వామ్యం ఆ బ్యాంకుల్లో ఉన్నది. ఆ బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుని పవర్ ప్రాజెక్ట్ పెడతానని వాళ్ళకి చెల్లించలేదు కదా సార్. ప్రజల కోసం సంక్షేమం అని చెప్పారు, ప్రజల అభివృద్ధి అయిన సంక్షేమం అని చెప్పారు మీరు మీ దాంట్లో. ఇది భావ్యం కాదు సార్. అందుకని చెప్పి మీరు కట్టట్లేదని చెప్పి వాళ్ళు ఢిల్లీలో కేసు పెడితే CBI వాళ్ళు రైడ్ చేశారు సార్. నేను చెప్పట్లేదు సార్, ఇండియా టుడే వాళ్ళు చెప్పారు సార్. ఇది ది ఏజెన్సీ హ్యాజ్ alleged that రాజూస్ కంపెనీ ఇండ్ భారత్ గ్రూప్ హ్యాడ్ టేకెన్ లోన్స్ వర్త్ 2,655 crore ఫ్రమ్ 3 non-banking ఫైనాన్షియల్ కంపెనీస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్. వీటి దగ్గర నుంచి 2,655 కోట్ల రూపాయలు మీరు లోన్లు తీసుకుని వాళ్ళకి చెల్లించడం లేదని చెప్పి కేసులు పెడితే ఈ CBI వాళ్ళు మీ రైడ్ చేశారు సార్.
ఈ కేసులన్నీ ఉంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి, మీకు చాలా దగ్గర కదా, మీరు ఆ పార్టీలో కూడా కొంతకాలం ఉండొచ్చారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకుంటే ఓ పని అయిపోయేది. మీ రాజకీయ భవిష్యత్తుని చాలా దూరదృష్టితో ఆలోచించుకోకుండా ఏదో ఒక వ్యక్తి మీదో, విజయసాయిరెడ్డి గారి మీదో, లేకపోతే ఇంకో వ్యక్తి మీదో, వాళ్ళ మీద ఉన్న మీ కోపాన్ని తీర్చుకుని మీ రాజకీయ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నాం. అసలు నాకు ఏమాత్రం బాగలేదు, నచ్చలేదు, ప్రజలకు కూడా నచ్చలేదు. రాజుగారు, మీరు మరొక్కసారి ఆలోచించండి. The agency has booked the company Ind Bharat Private Limited, its directors Raju Madhusudan Reddy, another Ind Bharat Power Infra Limited and Axis Bank, besides unidentified persons. తోటి పెట్టారు. సో మీరు చేసింది, మీకేమన్నా ఉంటే, కష్ట నష్టాలు ఉంటే, అది అటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అటు ప్రధానమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నారు కదా, ఆర్థిక శాఖ మంత్రి గతంలో డిఫెన్స్గా చేసి ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. ఆవిడ కూడా ఒక రకంగా మీ జిల్లా ఆడపడిచే కదా ఆవిడ. అంటే పరకాల ప్రభాకర్ గారు అక్కడి నుంచే కదా, నరసాపురం నుంచే కదా ఉన్నది. పరకాల ప్రభాకర్ గారు కూడా ఆ జిల్లా ఆవిడే కదా. ఆవిడతో చెప్పి ఈ కేసుల విషయం ఏదన్నా ఉంటే మీరు అవి చక్కగా ఎవరికి, బయట వాళ్ళకి ఎవరికి కూడా తెలియకుండా గమ్మును సెటిల్ చేసుకుంటే అయిపోయేది కదా. మీకు అది బాబు గారు లాజిక్ని ఎందుకు మిస్ అయిపోయారు రాజుగారు? కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి ఊడిపోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీని రద్దు చేయదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. జాతీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమాన్ అనే ఒక పార్టీ ఉంది, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ గారిది. అది కూడా జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకుని బీహార్లో కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే గెలిచారు, మహారాష్ట్రలో గెలిచి ఎమ్మెల్యేగా గెలిచారు, ఔరంగాబాద్ కాన్స్టిట్యున్సీలో. అలాగే ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ కర్ణాటకలో గెలుస్తోంది, అక్కడ కేరళలో గెలుస్తోంది, పాండిచ్చేరిలో గెలుస్తోంది, తమిళనాడులో గెలుస్తోంది. మన దగ్గర కూడా కుప్పం కాన్స్టిట్యున్సీలో కూడా పోటీ చేశారు అన్నా డిఎంకే వాళ్ళు. మన దగ్గర కూడా ప్రాంతీయ పార్టీలుగా ఉండి జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నా. తెలుగుదేశంలో జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారే కదా. అలాగే జాతీయ పార్టీ అని రాసుకున్నందువల్ల అది పెద్ద ఇబ్బంది కాదు. కనుక రాజుగారు, సరే, ఇక నుంచి మీ ఇష్టము, మీ వ్యక్తిగతము, యుద్ధం చేస్తారో యుద్ధం చెయ్యరో వద్దో, కానీ మీ రాజకీయ భవిష్యత్తు సందిగ్ధ అవస్థలో పడుతుందనేది నా ఆవేదన, నా బాధ. నా మీద మీకు కోపం వచ్చి ఉండొచ్చు, ఇలా ఎందుకు చెప్పేశాడా, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పాడు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేను చెప్పలేదు, అది ఏడీఆర్ వాళ్ళు చెప్తే నేను ఊరికినే చెప్పాను అనమాట. అటువంటివి ఏమన్నా ఉంటే మీరు ప్రధానమంత్రి గారి దగ్గర ఎక్కడో కూర్చుని ఆ సెటిల్మెంట్స్ అవన్నీ చేసేసుకుంటే బాగుండేది. ఇంత పబ్లిక్గాను ఇటువంటి ఇవి రావు. అదే ఎల్లో మీడియా, బ్లూ మీడియా ఇవన్నీ ఎందుకు మనకి? వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోవద్దు. ఆ పచ్చగొట్టాలు, పిచ్చిగొట్టాలు కనుక రెచ్చగొడితే మీరు రెచ్చిపోవద్దని కూడా మీకు వినయపూర్వకంగా మీకు నమస్కారం చేస్తున్నాను. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరు బీజేపీలో చేరిపోతే మళ్ళీ వాళ్ళు టికెట్ ఇస్తారని మాత్రం మీరు గ్యారంటీగా పెట్టుకోవద్దు. మీరు అది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది, చిన్నవారు మీరు వయసులో. కనుక ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, మీ పార్టీ అధ్యక్షుల వారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర, అక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చుని మీ విషయాలన్నీ సెటిల్ చేసుకోండి. ప్రజల్లో చులకన కావద్దు, రాజకీయాల్లో చులకన కావద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను రాజుగారు. జై హింద్.